ఆయన ఇశ్రాయేలును దాని నడమ దాటిపోచేసెను. హల్లెలూయా. ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. శత్రువు తరుముతూ ఉన్నాడు రథముల చేత. ఫరో ఆయన సైన్యముతో మరి ఇశ్రాయేల్ వారిని తరుముతూ ఉండగా ఆయన ఆ ఎర్ర సముద్రములో వారిని ముంచివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇట్టి దేవుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించాను. అందువల్ల అపవాది తంత్రముల నుండి వాడు మనల్ని ఆరని అగ్నికి ఈడ్చుకొని పోతూ ఉండగా వాడి చేతిలో నుంచి ఆ ప్రభు మనలను విడిపించెను. హల్లెలూయా. హీ రిడెంప్టెడ్ us, he delivered us from the bondage of sin. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అందువల్ల ఆయనను మనము తలుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో మనం ఆ ప్రభువుని మరి స్తుతులు నుతులు మొక్కుబడులు చెల్లించే బద్ధులమై ఉన్నాం. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద గాడ్ ఆఫ్ హెవెన్స్ ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని శత్రువుల నుండి రిడీమ్ చేసి ఉన్నాడు. హల్లెలూయా. విడుదల చేసి ఉన్నాడు. అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో ప్రభు చేసిన మేళను బట్టి నువ్వు నమ్మకస్తుడువై దేవుని స్తుతిస్తూ ఉన్నావా? కనపరుస్తూ ఉన్నావా? కొనియాడుతూ ఉన్నావా? ఆయన నీ జీవితంలో ఆయన రూపం ఇచ్చి ఉన్నాడు. ఆయన స్వరూపముతో నీ జీవిస్తూ ఉన్నావు. ఆయన ఊపిరి పోసి ఉన్నాడు. ఆ ప్రభు నిన్ను ఈ లోకము నుండి, శాపం నుంచి, ఉగ్రత నుంచి తన ప్రశస్తమైన రక్తమే మన కొరకు చిందించి మనకు విడుదల చేసి ఉన్నాడు. మనల్ని క్షమించి ఉన్నాడు. కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు. అటు దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత ప్రేమ ఎవరికి ఉంది? మనల్ని ప్రేమించడానికి ఇష్టపడిన దేవుడు, ముందుకు వచ్చిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉండునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆయన నీ జీవితంలో పాపం నుంచి విడుదల చేసినందుకు, ఆ ప్రభు నేను పరిశుద్ధుడుగా చేసినందుకు, తన ప్రియమైన కుమారుడుగా అంగీకరించినందుకు ఆయన